దాన్ని బట్టి ప్రజలకు ఇర్మియా శత్రువు అయ్యాడు. అలాగని తనంతట తానేం చెప్పలా. నువ్వు చెప్తావా లేదా, నువ్వు చెప్పకపోతే నేను ఊరుకోను. ఓ రకంగా చెప్పాలంటే దేవుడు బెదిరించాడు ఇర్మియాని. నేను చెప్తా తర్వాత. బెదిరించాడు. చెప్పావా సరే, ప్రజల్లో భయం పుట్టిస్తా. నువ్వు చెప్పకుండా అమ్మో నేను ఎట్లా అంటే వీళ్ళు ఏమన్నా అంటారేమో, నా మీద తిరుగుబాటు చేస్తారేమోనని నువ్వు మౌనంగా ఉంటే నీకు భయం పుట్టిస్తా, జాగ్రత్త అన్నాడు. నీకు దండం స్వామి, నాకు నువ్వు భయం పుట్టించొద్దు, నువ్వు ఏం చెప్పమంటావో అదే చెప్తానని చెప్పి ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ప్రారంభిస్తే రాజు విరోధయ్యాడు. విచిత్రం, మందిరంలో సేవ చేసే యాజకులు ఇర్మియాకి విరోధయ్యారు, అధికారులు విరోధులయ్యారు, చివరికి సామాన్యమైన ప్రజలు కూడా ఇర్మియాకు విరోధులయ్యారు. సామాన్యమైన ప్రజలు విరోధులైతే విరోధులయ్యారు. 20వ అధ్యాయం 10వ వచనంలో ఒక విచిత్రమైన మాట అంటాడు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం నాతో కలిసి, నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని, వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుమందురు. మేము దుర్మార్గులు అని నువ్వు అన్నావా, నువ్వు దుర్మార్గుడు అని మేము చాటిస్తాం. తమ్ముడు, ఆ మాట ఉంచు. నీవు దుర్మార్గుడు అని చాటించావా, మేము దుర్మార్గుడని చాటిస్తాం. మమ్మల్ని గూర్చి నువ్వేమంటావో నీవు అలాంటివాడివే అని నిన్ను గూర్చి మేము మాట్లాడటం ప్రారంభిస్తాం. అతడు ఒకవేళ చిక్కుబడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు, చివరి మాట గుండెలు పిండే మాట, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకొని ఉన్నారు. ఎవరు ఎవరు అసలు స్నేహితుడు అంటే అర్థం ఏంటి? స్నేహితుడు అంటే అర్థం ఏంటి? హితమును కోరేవాడు స్నేహితుడు, మంచి కోరేవాడు స్నేహితుడు, ఎదుటివాడి మేలును కోరేవాడిని స్నేహితుడు అంటారు. ఇర్మియా స్నేహితులంట కనిపెడుతున్నారట. అతడు